హాయ్ పెన్త్ ఆఫ్ ఫన్ అనే కొత్త వీడియో ఈ శనివారం రిలీజ్ అవుతుంది. అందరూ మిస్ కాకుండా చూడండి. మీకు సంసారికి బ్రహ్మచారికి తేడా ఏంటో తెలుసా? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడో, సంసారి ఏది పెడితే అది తింటాడు. చెప్పవే, చానాలకు ఫోన్ చేసావు. కాంపతీస్ నిన్ను కూడా క్వారంటైన్లో పడేసారా ఏంటి? నువ్వు ఈ మధ్యన కామెడీ బానే చేస్తున్నావు గానీ ఏం చేస్తున్నావే? వంట చేస్తున్నా. వంట? ఛీ, నువ్వు మన బ్యాచ్ పర్వంతా డ్రైనేజ్ లో కలిపేసావే. నువ్వు వంట చేయడం ఏంటే? మీ ఆయన ఏం చేస్తున్నాడు? లాస్ట్ ఎపిసోడ్ లో మా చెల్లి ఇచ్చిన అటాక్ కి పాప మా ఆయనకి మోషన్స్ పట్టుకున్నాయి. ఆ దెబ్బతో వరద నీరు మొత్తం బ్లాక్ అయిపోయిన నాగార్జున సాగర్ డ్యామ్ లాగా తయారైంది మా ఆయన సిచ్యువేషన్. అరగంటకు ఒకసారి డ్యాములు ఎత్తడం దించడం. ఒక్కరోజైనా రెస్ట్ అయిపోతే రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడని భయం వేసి ఈ రోజు నేనే వంట చేశా. ఏమే బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఆ మోటార్ ఆన్ చేయి. ఏమే నీకు మళ్ళీ చేస్తానాగు. మీ బావ మళ్ళీ ట్యాంక్ ఖాళీ చేశాడు, వెళ్ళి మోటరే. ఇలా అయితే మళ్ళీ మన రాష్ట్రానికి వాటర్ ప్రాబ్లం రావడం ఖాయమే. అమ్మా అమ్మా, హాయ్ బాబాయ్. బావా టిఫిన్ అన్లోడ్ అయిందిగా, అప్లోడ్ చేయి. ఇంకా ఆ మాస్క్ ది ఎలా తింటావు? ఆ మాత్రం దానికి మాస్క్ ఎందుకు? మూతుకోదానికి మాస్క్ ఉంటే సరిపోద్దా? ముక్కు మూసుకోగలద్దా? నువ్వు చేసిన పనికి బాత్రూమ్ లో భజన చేయలేక చచ్చిపోతాను, అందుకే ఈ మాస్క్. నువ్వు ఇదిగోవే. అదేంటే ఎప్పుడు మీరు తినేసిన తర్వాత మిగిలింది కదా నాకు పెడతారు, ఈసారి ఏంటి ముందు నాకు పెట్టారు? నా మీద జాలా? జాలీ కాదు, జాలీని లోషను కాదు. చాలా రోజుల తర్వాత వంట చేశాను కదా, ఎందుకైనా మంచిదని మీ మీద టెస్ట్ ట్రైల్ చేశాను. మీరు తిని బానే ఉన్నారు కదా, ఇప్పుడు మేము తింటాం. చెల్లి తినవే. రక్త పిశాచుల గురించి, బ్రహ్మరాక్షసుల గురించి చిన్నప్పుడు చందమా పుస్తకాల్లో చదివినప్పుడు అవి ఎలా ఉంటాయి తాతయ్య అని మా తాతని అడిగితే, నీకు పెళ్ళి అయ్యాక కనపడతాయి లేరా అన్నాడు. అవి ఇవే అనమాట. ఏంటే ఇవాళ చట్నీ ఇంత మెత్తగా ఉంది? చట్నీ మిక్సీలో వేద్దామంటే కరెక్ట్ గా బట్టలారేసేటప్పుడు వర్షం వచ్చినట్టు టపీమని కరెంటు పోయింది. అప్పుడు మిమ్మల్ని తలుచుకొని మీ మీద కోపంతో రోట్లో వేసి బాగా దంచితే అలా మెత్తగా వచ్చిందనమాట. మీకు సంసారికి బ్రహ్మచారికి తేడా ఏంటో తెలుసా? బ్రహ్మచారి ఏది పడితే అది తింటాడో, సంసారి ఏది పెడితే అది తింటాడు. అబచా, అవునా? ఓసే మౌని, ఎల్లో 10 పచ్చిమిరపకాయలు తెచ్చి ప్లేట్లో వేవే. అమ్మో వద్దులే, నాకు మీటింగ్ టైం అయింది, మీరు కానివ్వండి. ఇంకెందుకు లేటు, వెళ్ళి మోటరే. అమ్మా బాబోయ్, అమ్మా రాళ్ళు రప్పలు తినేస్తే గాని గండి ఆగేటట్లేదురా బాబు. టీవీ చూస్తున్నారా? ఎంత బాగున్నారా ఇద్దరును. ఇద్దరు చేతుల్లోని 2 బోరాలు పెడితే సేమ్ జమిని బొమ్మల్లా ఉంటారు. మొగుడికి ఇక్కడ మడతడిపోతుంటే కనీసం టాబ్లెట్ ఇచ్చావా? అమ్మో, ఇప్పుడు గనుక నీకు తగ్గపోతే రేపు కూడా వంట నేనే చేయాలి. ఇప్పుడేంటి మీకు టాబ్లెట్ కావాలి అంతే కదా? వసే మౌని, వెళ్ళి టాబ్లెట్ తీసుకురావే. ఇదోటి వేసుకోండి, ట్యామ్ క్లోజ్. 2 వేసుకుంటే ఇంక ఓపెన్ అవ్వదు. అయితే వద్దులే. ఒసే అక్క, ఇవి మోషన్ టాబ్లెట్లు కాదే, తలనొప్పి టాబ్లెట్లు. అవునే, ఇప్పుడు ఎలా? బావ తలనొప్పి టాబ్లెట్ వేసుకున్నాడు కాబట్టి తలనొప్పి వచ్చేలా చేస్తే సరిపోయింది. తలనొప్పి టాబ్లెట్ వేసి తలనొప్పి వచ్చేలా చేసేస్తావా? తర్వాత ఏం చేస్తావు? బాడీ అంతా కుట్లేసేసి ఆపరేషన్ చేసేస్తావా? ఎంతో ఉత్కంఠ తర్వాత జరగబోతున్న ఐపీఎల్ 13వ సీజన్ సందడి షురూ అయింది. ఏమండి, ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 4 రోజులు దుబాయ్లో రచ్చే. ఇది కూడా ఐపీఎల్ కదే, ఇంట్లో పెళ్ళం లీగు. దీనికన్నా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది నీకు. అబ్బా ఊరుకోండి. సిఎస్కేలో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఆ బాల్ ప్లేస్ లో మిమ్మల్ని, ఆ బ్యాట్ ప్లేస్ లో మమ్మల్ని ఊహించుకుంటే ఉంటది. ఇంకెక్కడ ధోని రిటైర్ అయిపోయాడు కదా. ధోని కూడా ఇప్పుడు ఇంట్లో ఏ దొండకాయ కూర చేస్తా ఉంటాడు. ఇన్నాళ్ళలో గ్రౌండ్ లో కొట్టిన హెలికాప్టర్ షాట్లన్నీ వంటింట్లో గరిటతోని, హాల్లో సీపర్ కట్టతోని కొడతా ఉంటాడు. మీ కుకింగ్ నాలెడ్జ్ ఎక్కువ, జనరల్ నాలెడ్జ్ తక్కువ. ధోని రిటైర్ అయింది ఇంటర్నేషనల్ నుంచి, ఐపీఎల్ నుంచి కాదు. అవునా? అయితే నేను దుబాయ్ వెళ్ళి ధోని హెలికాప్టర్ షాట్లు డైరెక్ట్ గా చూస్తాను. మీరిద్దరూ ఇంట్లో కూర్చుని టీవీలో రీప్లేలు చూడండి.
ఏయ్, నేను స్టేడియంలో ఎల్లో షర్ట్ వేసుకుని చెయ్యి ఊపుతాను, మీరు కూడా ఓపండి. అండి మేము కూడా వస్తాం మేము కూడా వస్తాం బాబా 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 బాబా. ఎందుకే అక్కడ కూడా నా చేత అడ్డమైన పనులు చేయిందావనా? నేను ఒక్కండే దుబాయ్ లో 4 రోజులు ఎంజాయ్ చేస్తా. ప్లీజ్ బాబా మేము కూడా వస్తాం బాబా ప్లీజ్ బాబా బాబా ప్లీజ్ బాబా బాబా. ఆగండి, ఆగండి. చెప్పరా, ఎర మోషన్స్ తగ్గాయా? ఎక్కడరా తగ్గేది? ఈ ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల ఇవి పని ఇలా లేదురా. మన ఆయుర్వేదం డాక్టర్ ఇచ్చిన మొక్క పెరకలేసినన్నావు కదా. అవునరా, టైంకి బాగానే గుర్తు చేసావు. ఇప్పుడు ఆ మొక్క బాగా పెరిగింది కూడా. ఆ మొక్కను పీకి చేతులతో బాగా నలిపి రసం పిండి తాగితే దెబ్బకి బుసబుస పొంగుతున్న సోడా బాటిల్ మీద టైట్ క్యాప్ బిగించినట్టే. థ్యాంక్స్ రా. ఒరే, నేను ఐపీఎల్ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వెళ్తున్నాను రోయ్. నేను ఫ్యామిలీతో వెళ్తున్నాను రా. మరి నువ్వు? కాదురా, మా వాళ్ళిద్దరు నా మాట వింటే అప్పుడు ఆలోచిస్తా. ఉంటా. ఏమండి బావా మీకేం కావాలో మాకు తెలీదా? ఇప్పుడే ఆ మొక్క పీకి మా చేతులతో రసం పిండి నీ చేత తాగించి మీ సోడా బాటిల్ కి మూత బిగిస్తాం. చెల్లి పదవే. కొత్త మొక్క ఎక్కడుంది? నేను ఇప్పటిదాకా చూడలేదు ఇక్కడ. కొత్త మొక్క ఇదిగోవే ఇక్కడుంది. దొరికింది. పట్టుకో, లాగు. ఇంకోటి. అమ్మా, కొత్త మొక్క వచ్చింది. అమ్మో, బాపిండు అయిపోతుంది. బాగా బాగా చేయండి. ఎంత తీస్తున్నా రసం రాదేంటి? బాగా బాగా గట్టిగా పిండండి. చెల్లి దురదొస్తుందేంటి? నాకు కూడా. ఆగవే, ఏంటి ఇలా దురద పడుతుంది? ఏమో అది ఆయుర్వేదం మొక్క కాదే, దొరతకుండాకు. ఎప్పటికైనా ఉపయోగపడుతుందని తెచ్చి పెరట్లో వేసా. అది ఇప్పుడు ఎలా ఉపయోగపడింది. గొక్కండి, బాగా గొక్కండి. ఏమండి, బాగా దురద పడుతుందండి. దురద పడుతుంది బావా. అవునా, ఉండండి. ఎక్కడుంది? ఇదిగో, అర్జెంట్గా వేసేసుకోండి. తగ్గిపోద్దా? లేదు, కోళ్ళు బాగా పెరుగుతాయి. గొక్కండి. సిఎస్కేలో ధోని ఆడుతున్నప్పుడు ఆ బాల్ ప్లేస్ లో మిమ్మల్ని ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు అనుకోండి. నేను ఫ్యామిలీతో వెళ్తున్నా, నువ్వు ఫ్యామిలీతోనేగా వస్తున్నావు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ భార్గవి. సో పెన్ ఫీలింగ్స్ ఏంటి అని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? మీ చేతిలో ఎప్పుడు ఏదో విషయం మీద మనం రాస్తూనే ఉంటాము. సో అలాంటి పెన్ ఫీలింగ్స్ ఏం తెలుసుకోవాలని మీకు ఎప్పుడైనా అనిపించిందా? కానీ అది మా త్రిశూల్ కనిపించింది. సో లాస్ట్ టైం ఫోన్తో ఫీలింగ్స్ అని చెప్పని మనందరికీ ఒక సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు, ఫోన్ ఫీలింగ్స్ ఏంటని. ఇప్పుడు పెన్తో ఫన్ అని చెప్పని పెన్ ఫీలింగ్స్ ఏంటో మనకు చెప్పబోతున్నాడు. సో ఈ ఎపిసోడ్ రేపు ఈవినింగ్ 4 o'clock రిలీజ్ అవబోతుంది. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ పెన్తో ఫన్ ఆన్ సాటర్డే.